డీటెయిల్స్ చూస్తే ప్రజాస్వామ్య దేశంలో 18 సంవత్సరాలు నిండితే ఓటర్లుగా నమోదు కాబడి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులందరి బాధ్యతని అదనపు కలెక్టర్ నరసింగారావు అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఐడీఓసీ ఆవరణలో ఓటర్ దినోత్సవ ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పౌరులు, వివిధ శాఖల అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఓటు ప్రాధాన్యతను తెలియజేసే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి రైల్వేపై వంతెన మీదుగా అంబేద్కర్ చౌరస్తా అనంతరం కృష్ణవేణి చౌరస్తా వరకు ర్యాలీ చేరుకున్నాక అదనపు కలెక్టర్ ప్రసంగించారు. 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పౌరులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన వివిధ వర్గాల ప్రజలతో వైవిధ్యభరితంగా ఉన్న మన దేశంలో దశాబ్దాలుగా ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కు కీలకంగా నిలుస్తోందన్నారు. ఓటర్ దినోత్సవంతో యువత పెద్ద ఎత్తున ఓటర్లుగా పేరు నమోదు చేసుకోవడానికి, ఓటు హక్కు విశిష్టతను ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. ఎన్నికల సమయంలో గ్రామీణ ప్రాంత ఓటర్లలో ఉన్నంత చైతన్యం నగర ప్రాంత వాసుల్లో లేకపోవడం బాధాకరమన్నారు. ఏ ఎన్నికల్లోనైనా ఓటింగ్ శాతం పెరగాలంటే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ ప్రతిజ్ఞ అనంతరం మీరు అక్కడ నుంచి డిస్పాచ్ కావచ్చు. అసిస్టెంట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గద్వాల పట్టణంలో ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ హాజరైన అందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలుసు, రేపు మనము 77వ గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. మనల్ని మనం పరిపాలించుకోవడానికి గల హక్కు అనేది మనకు 1950 జనవరి 26 నాడు మనకు లభించింది. 77 ఏళ్ళు మనము ఒక గణతంత్రంగా ఉండడం అనేది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విషయం ఇది. ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి విభిన్న మతాలు, కులాలు, భాషలు, సంస్కృతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్న దేశం మరొకటి లేదు. ఇవన్నీ ఉన్న దేశాలలో, పెద్ద దేశాలలో చూస్తే కూడా అక్కడ ప్రజాస్వామ్యం లేదు. అమెరికా లాంటి దేశం ప్రజాస్వామ్య దేశం అంటాం, కానీ అమెరికాలో ఇంత విభిన్నత లేదు. అక్కడ మీరు వెళ్ళి ఒక పట్టణంలో కూర్చొని మీరు అమెరికా గురించి మొత్తం కూడా చెప్తే అది నిజమవుతుంది. కానీ మన దగ్గర మీకు అందరికీ తెలుసు, మనం గద్వాల నుంచి అలంపూర్ వెళ్ళే వరకు భాష, వేష, భాష అన్నీ కూడా మారిపోతాయి. అంటే అంత విభిన్నత, అంత వైవిధ్యత ఉన్న దేశము ప్రపంచంలో ఇదొక్కటే. ఇక్కడ ప్రజాస్వామ్యము మనగలగడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అందుకే మనము ఇవన్నీ కూడా ఈ చైతన్యపరిచే ర్యాలీలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంటే, ఈ గొప్పతనాన్ని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి అని చెప్పేసి మనందరం కూడా ఈ రకమైన కార్యక్రమాలు అనేది చేస్తున్నాం. మరి మన దేశాల్లో మరి ఇప్పుడు ఓటు ఏమని మనము చాలా రకాలుగా ఇప్పుడు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం, కానీ గ్రామీణ ఓటరు చైతన్యమైనట్టుగా పట్టణ ఓటరు కావట్లేదు. పట్టణాల్లో చూస్తే మీరు చూస్తారు, హైదరాబాద్లో పోలింగ్ పర్సన్, హైదరాబాద్ వాళ్ళకి, ఈ పట్టణ ప్రాంతం వాళ్ళకి పోలింగ్ దినం అనేది సెలవు దినంగా మారింది. వాస్తవంగా సెలవు వచ్చింది అని సంతోషపడే దినంగా మారింది. కానీ
ఓటు వేయాలి. మనం కూడా ఓటు వేసి ప్రజాస్వామ్య ప్రక్రియలో మొట్టమొదటి ప్రక్రియ ఓటరుగా నమోదు కావడము, తర్వాత ఓటు వేయడం అనేది మన ప్రజాస్వామ్యంలో చైతన్యపరిచి అందరూ కూడా తప్పనిసరిగా తమకు నచ్చిన అభ్యర్థిని ఓటేస్తేనే మనకి సరైన మన ప్రజాస్వామ్యం అనేది ఇంకా 70 ఏళ్ళే అయింది. ఇంకా మనం ఎప్పటికీ కూడా ప్రజాస్వామ్య దేశంగా ఉండాలంటే తప్పనిసరిగా ఓటు అనేది ఒక ప్రజలకు సంబంధించిన విలువైన ఒక విషయంగా మనం చెప్పొచ్చు. మరి ఇక్కడ అంతా పిల్లలు అందరూ కూడా ఉన్నారు. ఓటు వేయమని ఒకటే ఉండదు. రాజ్యాంగంలో, భారతదేశ రాజ్యాంగంలో, గౌరవ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగంలో ఓటు వేయడం అనేది ప్రాథమిక విషయమే ప్రజాస్వామ్యంలో. కానీ చాలామంది పోటీ చేయడానికి చాలామంది మంచి వాళ్ళు విముఖత చూపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే దానికి సంబంధించి డబ్బు లేదు, లేకపోతే మనకు సంబంధించి అక్కడ ఎవరు మద్దతు లేదనే ఆలోచనతో చాలామంది మంచి వాళ్ళు పోటీ చేయడానికి కూడా వెనుకాడుతున్నారు. ఓటు వేయడం ఎట్లయితే ప్రాథమిక బాధ్యతగా ఉంటుందో ప్రజాస్వామ్యంలో పోటీ చేసి గెలవాలనే ఆశయం కూడా ఉండాలి. తప్పనిసరిగా పట్టుదల ఉండి మనం చేయాలనే సంకల్పం ఉంటే తప్పనిసరిగా చేయొచ్చు. మళ్ళీ మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీలో పాల్గొన్నందుకు, మీరు ఇంత మంచి చక్కగా ర్యాలీ చేసినందుకు కూడా అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. ఓటర్ల ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.